నమస్కారం. అందమైన పాటల ఆట విడుపు రాగం తానం పల్లవికి స్వాగతం సుస్వాగతం. ప్రపంచ నవ్వుల దినోత్సవం మే నెల మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ సందర్భంగా వెలకట్టలేని వేల నవ్వుల గురించి, ఆ నవ్వులు పల్లవించే కొన్ని పాటల గురించి సరదాగా సంభాషించుకుంటూ ఈనాటి మన రాగం తానం పల్లవి ముస్తాబైంది. మరి ఆ పాటల పందిరి కింద సేద తీరడానికి మీరు సిద్ధమే కదా? సగమా గమపా నిలిపమ గమ గమపా. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటారు. హాయిగా నవ్వడం మనసుకు, శరీరానికి అద్భుతమైన వ్యాయామం. ఈ సృష్టిలో ఏ జంతువు నవ్వలేదు, మనిషి మాత్రమే నవ్వగలడు. అందుకే నవ్వులు మానవ మనోవికాసానికి దివ్యలు అని కీర్తిస్తారు కవులు. మనసు తీరా నవ్వులే 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 నవ్వాలి, మనము రోజు పండుగ 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 చేయాలి. మనసు తీరా నవ్వులే 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 నవ్వాలి, మనము రోజు పండుగ 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 చేయాలి. సిగ్గుపడకు, చేయి కలుపు, సిగ్గుపడకు, అందుకోవోయి నా పిలుపు. తరరం 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 తరరం. అవును నేడే ఆట విడుపు, అవును నేడే ఆట విడుపు, ఆట పాటల కలగలుపు. పంతొమ్మిది 1964లో బ్యాంకో ఏ బ్యాంకాక్ 4SS117 అనే ఫ్రెంచ్ గూఢాచారి చిత్రానికి ఆంగ్ల రూపాంతరం పానిక్ ఇన్ బ్యాంకాక్ మద్రాసులో విడుదలై ఎంతో మందిని ఆకట్టుకుంది. హీరోయిన్, లవ్, రొమాన్స్, కామెడీ అంశాలు జోడించి జేమ్స్ బాండ్ తరహా చిత్రంగా గూఢాచారి 116ని రూపొందించి నటశేఖర కృష్ణను కథానాయకుడిగా తీసుకున్నారు. అలా తెలుగులో అపరాధ పరిశోధన సినిమాలకు ఊపిరిపోసి ఆంధ్ర జేమ్స్ బాండ్ అయ్యారు హీరో కృష్ణ. ఈ సినిమాలో అప్పటికే వీరాభిమన్యు చిత్రంలో హీరోగా నటించిన శోభన్ బాబు ఈ చిత్ర ప్రారంభంలో కొద్దిసేపు కనిపించే ఏజెంట్ 303 పాత్రను పోషించడం ఇంకో విశేషం. కృష్ణ, జయలలిత అందంగా అభినయించిన ఈ గీతానికి ఆరుద్ర రచన చేశారు. టి చలపతిరావు సంగీతాన్ని అందించారు. పి సుశీల, ఘంటసాల బృందం ఆలపించిన ఈ పాట పరుగుల జీవితంలో ఆట విడుపు ఉండడం చాలా అవసరమని, మనసు తీరా నవ్వితే ఆ బ్రతికే ఓ పండుగ అవుతుందని చాటి చెప్పింది. మనసు తీరా నవ్వులే 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 నవ్వాలి, మనము రోజు పండుగ 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 చేయాలి.
పులకరించు పువ్వులాగా పులకరించు దాచకోయి కోరికలు తరరం 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 ఆశలుంటే అనుభవించు ఆశలుంటే అనుభవించు అనుభవాలే సంపదలు సంతోషం గల మనసు ఆరోగ్య కారణం. మనం నవ్వగానే ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు దేహంలోకి వెలువడతాయి. దీని వలన దీర్ఘకాలం పాటు రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. నవ్వు లాభాలు చెప్పుకుంటూ పోతే ఆ లెక్కకు లెక్కే ఉండదు అంటే అది అతిశక్తి కాదు. నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు నా ఊహలు లాలించు నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు నా ఊహలు లాలించు నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు నాలో వయసుంది నవనవలాడింది నీలో మనసుంది నిగనిగలాడింది నాలో వయసుంది నవనవలాడింది నీలో మనసుంది నిగనిగలాడింది కువకువలాడే కోరికలన్నీ ఘుమఘుమలాడాలి కువకువలాడే కోరికలన్నీ ఘుమఘుమలాడాలి నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు నా ఊహలు లాలించు నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు నవ్వుతూ నవ్విస్తూ ఉంటే మనసు లక్ష్మీ నివాసం అవుతుంది. ఈ అందమైన పాట లక్ష్మీ నివాసం చిత్రంలో ఉంది. ఈ చిత్రం 1966లో వచ్చిన కన్నడ చిత్రం దుద్దే దొడ్డప్పకు రీమేక్. రామ్ మోహన్ భారతిల అందమైన అభినయం, కేవి మహాదేవన్ అద్భుత స్వర సమ్మేళనం, ఆరుద్ర సొగసైన సాహిత్యం, అందంగా అమరిన ఈ గీతాన్ని చక్కగా చిత్రీకరించారు. నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు, మనం నవ్వుతూ పక్కవారిని కూడా నవ్వింప చేయటం అనేది జీవితాన్ని సంతోషంగా గడపడానికి, ఇతరులకు ఆనందాన్ని పంచడానికి ఒక అద్భుతమైన మార్గం. ఈ పాట సుశీలమ్మ గాన మాధుర్యంతో అలా వైకుంఠపురంలో అన్నట్టు నిలిచింది. ఎదుటను నీ ఉంటే ఏదో సిగ్గుసుమా, చిలిపిగా చూస్తుంటే తలపులు రేగుసుమా. ఎదుటను నీ ఉంటే ఏదో సిగ్గుసుమా, చిలిపిగా చూస్తుంటే తలపులు రేగుసుమా. రెక్కలు విప్పి టక్కరి వలకు రెపరెపలాడాలి, రెక్కలు విప్పి టక్కరి వలకు రెపరెపలాడాలి. నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు, నా ఊహలు లాలించు. నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు. ఆశలు పొంగాయి
నాలో చెలగాటం ఆశలు పొంగాయి, అల్లరి చేశాయి నీలో ఉబలాటం. నాలో చెలగాటం తొందర చేసే అందం పూచి పందిరి వేయాలి, తొందర చేసే అందం పూచి పందిరి వేయాలి. నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు, నా ఊహలు లాలించు. నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు. నవ్వు పెదవుల మీద మెరిసే వెలుగు అయితే, ఆనంద బాష్పాలు మనసు లోతుల్లో నుండి వచ్చే పారవశ్యం. ఆనందం హద్దులు దాటినప్పుడు, సంతోషం పట్టలేనంతగా పొంగినప్పుడు కళ్ళ నుండి రాలిన ఆ ముత్యాలే ఆనంద బాష్పాలు. ఇది ఒక నవ్వు వలనే సాధ్యం. అలాంటి అందమైన నవ్వుల కోసమే మనందరం ఎదురు చూస్తాం కదా. ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను, ఆ నడకల కోసమే నేను కాచుకున్నాను. ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను, ఆ నడకల కోసమే నేను కాచుకున్నాను. ఈ నవ్వులు ఎవ్వరివి, నీవే చేసించినవి. ఈ నడకలు ఎవ్వరివి, నీవే నడిపించినవి. నీ జీవన రాగాలే నాలో వినిపించినవి, నీ జీవన రాగాలే నాలో వినిపించినవి. ఓ నాలో వినిపించినవి. ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను, ఆ నడకల కోసమే నేను కాచుకున్నాను. ప్రేమికులకు నేను నువ్వు అన్న స్వార్థ చింతన పోయి అవతలి వారు బాగుండాలి అన్న భావనే కలుగుతుంది. మనసైన వారు నవ్వితే బాగుంటుంది అనుకోవడమే కాదు, ఆ నవ్వుల కోసమే కలలు కనడం ఒక్క ప్రేమలోనే సాధ్యమవుతుంది. ఈ భావానికి వెండితెర రూపమే విక్టరీ మధుసూదన్ రావు దర్శకత్వంలో రూపొందిన సక్సెస్ క్రైమ్ థ్రిల్లర్ జమీందారు చిత్రంలో ఉంది. ఈ గీతానికి టి చలపతిరావు సంగీతం అందించారు. ఘంటసాల, పి సుశీల అందంగా ఆలపించిన ఈ గీతానికి ఆరుద్ర సాహిత్యం సరికొత్త జీవాన్ని అందించింది. అల్లుకున్న ఆశలన్నీ పల్లవించే ఈనాడే, మరులుగొన్న బాసలన్నీ పరిమళించే ఈ వేళ. చేరలేని నీలాకాశం శిరసు వంచె మన కోసం, చేరలేని నీలాకాశం శిరసు వంచె మన కోసం. శిరసు వంచె మన కోసం. ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను, ఆ నడకల కోసమే నేను కాచుకున్నాను. ముందు నీవు నిలుచుంటే నందనాలు కావాలా, మనసులోన నీవుంటే
కలిసిపోదమీ వేళ కడలిలోని తరగలవోలే కలిసిపోదమీ వేళ కలిసిపోదమీ వేళ ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను ఆ నడకల కోసమే నేను కాచుకున్నాను ప్రపంచ నవ్వుల దినోత్సవం మొదటిసారిగా 1998 జనవరి 10న ముంబైలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నవ్వు యోగా ఉద్యమాన్ని ప్రారంభించిన డాక్టర్ మదన్ కటారియా ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. మొదట్లో దీనిని జనవరిలో జరుపుకునేవారు. కానీ చలి కారణంగా హాస్య ప్రియుల కోరిక మేరకు దీనిని మే నెల మొదటి ఆదివారానికి మార్చారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజల సమావేశాలు ఏర్పాటు చేసుకుని నవ్వడమే ఏకైక లక్ష్యంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. నవ్వుల యోగా ఉద్యమం వల్ల 105కు పైగా దేశాలలో వేలాది లాఫ్టర్ క్లబ్లు ఏర్పడ్డాయి. నవ్వు ఎన్నో ఒత్తిడులను దూరం చేస్తుంది. నవ్వడం వల్ల ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండడంతో పాటు వారికి ఎంతో చేరువ చేస్తుంది. నవ్వు జీవితకాలాన్ని పెంచుతుంది. నవ్వడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అందుకే ఆనందంగా నవ్వేద్దాం. 1998 జనవరి 11న ముంబైలో నిర్వహించిన మొదటి నవ్వుల దినోత్సవానికి 15,000 మంది హాజరయ్యారు. విదేశాల్లో 2000 సంవత్సరం జనవరి 9న మొదటిసారిగా డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగన్లో నిర్వహించబడింది. సుమారు 25,000 మంది పాల్గొన్న ఈ ఉత్సవం గిన్నిస్ ప్రపంచ రికార్డులలో నమోదైంది. అలాగే 2004 సంవత్సరం మే 2న స్విట్జర్లాండ్ రాజధాని నగరంలో ఈ ఉత్సవంలో ఆ దేశ పార్లమెంటు చుట్టూ నవ్వుతూ ప్రదక్షిణ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రపంచ నవ్వుల దినోత్సవం మానవాళికి మనసైన ఉత్సవం అని చెప్పొచ్చు. ఇది ప్రపంచ నవ్వుల దినోత్సవం ప్రత్యేక రాగం తానం పల్లవి. మరో అందమైన పాటల మాలికతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అందకసలు నమస్తే. నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికనా మజాగా ఛాన్స్ జరుపుకో భలే